tan x అంటే -4/3 ఇచ్చారు. అండ్ x అనేది క్వాడ్రంట్ 2, Q2 అంటే సెకండ్ క్వాడ్రంట్ అండి. చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలా మంది రాయరు అసలు, డైరెక్ట్గా tan x రాసేసుకుని ప్రాబ్లమ్ చేసేస్తారు. దీన్ని బట్టే మనకు ఆన్సర్స్ వస్తాయి. సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే sin x/2 cos x/2 tan x/2. గుర్తుపెట్టుకో, నీకు tan xలో ఇచ్చారు వాల్యూ, cos x వాల్యూ నీకు తెలిసింది అనుకో, ఏ ప్రాబ్లంలోనైనా అంటే ఇప్పుడు 8th 9th 10thలో ఏ ప్రాబ్లంలోనైనా కానీ నీకు ఫస్ట్ cos x వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా sin x/2 తెలిసిపోతుంది, cos x/2 తెలిసిపోతుంది. ఈ రెండు తెలిస్తే tan x/2 తెలిసిపోతుంది. అంటే నీ గోల్ ఏంటంటే నువ్వు ఫస్ట్ cos x కనిపెట్టాలి. అర్థమైందా? చూడండి. సో tan xకి సంబంధించిన ఐడెంటిటీ నేను తీసుకుంటున్నానండి ఇక్కడ. ఏంటి? sec² x మైనస్ tan² x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదే ఐడెంటిటీ ఎందుకు తీసుకున్నానంటే tan x వాల్యూ మనకు ఉంది క్వశ్చన్లో, sec x ద్వారా cos x కూడా వచ్చేస్తుంది నాకు. సో అందుకని sec² x మైనస్ tan² x ప్లేస్లో మనకి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసానండి. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి? -4/3. స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ మైనస్కి అప్లై అయినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4కి అప్లై అయినప్పుడు 4 × 4 16, 3కి అప్లై అయినప్పుడు 3 × 3 9. అంటే టోటల్గా మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే sec² x -16/9 వచ్చిందండి. ఇప్పుడు ఈ -16/9 ట్రాన్స్పోజ్ చేసేస్తే ప్లస్ అయిపోతుంది కదా, 1 1/1 అని రాసుకున్నాను. సో ఈ ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేస్తామండి? ఇది ఒకటి నేను చెప్తాను, మిగిలినవన్నీ మీకు అర్థమవుతాయి. a/b + c/d ఈ ఫామ్లో ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? a × d ad ప్లస్ b × c bc బై b × d bd, అంతే. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ఓకేనా? సో మీరు ఆ విధంగా సింప్లిఫై చేసుకుంటే sec² x ఈజ్ ఈక్వల్ టు 25/9 వస్తుందండి. అండ్ ఇక్కడ నేను ఈ ఇంప్లైస్ సింబల్ పెట్టాను చూసారు, అంటే దీని తర్వాత స్టెప్ ఇదని, అలాగే దీని తర్వాత స్టెప్ ఇదని, అలా ఇంప్లైస్ పెట్టుకుని కూడా చేయించండి. ఎందుకంటే ఇక్కడ నేను స్టెప్ కింద స్టెప్ వేస్తే చాలా పెద్ద వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఈ సింప్లిఫికేషన్స్ ఎంప్లాయిస్ పెట్టి చేస్తేనే చూడండి ప్రాబ్లం ఎంతగంతే వచ్చిందో. సో అందుకని నేను ఎంప్లాయిస్ పెట్టి చేసేసాను, బేసిక్ సింప్లిఫికేషన్స్ కాబట్టి. లేదు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు స్టెప్స్ వైజ్ రాయండి. లైక్ ఇదిగోండి, ఇప్పుడు ఈ సమ్కి చూడండి, ఎంప్లాయిస్ పెట్టలేదు నేను. ఇప్పుడు నార్మల్గా ఎంప్లాయిస్ పెట్టి చేయాలంటే ఈ స్టెప్ వేసాం కదా, ఎంప్లాయిస్ అని చెప్పి ఈ స్టెప్ ఇక్కడ రాసేయచ్చు. బట్ ఇలాంటి ఇంపార్టెంట్ ఐ మీన్ కొంచెం సింప్లిఫికేషన్స్ కాకుండా కొంచెం కాన్సెప్చువల్గా ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు మాత్రం ఇలా స్టెప్స్ వైజే వేయండి. బట్ బేసిక్ సింప్లిఫికేషన్స్ కాల్కులేషన్స్ అన్నప్పుడు మాత్రం ఇలా ఎంప్లాయిస్ రాసేసుకోండి. సో sec² x ఈజ్ ఈక్వల్ టు 25/9 అండి. అంటే sec x అంటే ఏమవుతుంది? స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 25/9. స్క్వేర్ రూట్ ఆఫ్ 25/9నే మనము √25/√9 అని కూడా రాసుకోవచ్చండి. ఓకే, ఎలా అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఇండివిజువల్గా రాసేసాను. ప్లస్ ఆర్ మైనస్ కంపల్సరీ పెట్టాలి స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు. √25 అంటే 5, √9 అంటే 3. ఇప్పుడు sec x ఈజ్ ఈక్వల్ నీకు వాల్యూ వచ్చింది, కానీ నువ్వు ఒకటే తీసుకోవాలి, రెండు తీసుకోవడం కుదరదు. ప్లస్తో మైనస్తో కూడా తీసుకోవడం కుదరదు. ఏదో ఒక సింగిల్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. అది ఎలా తీసుకుంటామండి? ఎక్స్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉందని చెప్తారండి? సెకండ్ క్వాడ్రంట్లో sec x పాజిటివా నెగిటివా? విచ్ ఈజ్ నెగిటివ్. సైను కోసీకెన్ మాత్రమే పాజిటివ్. కాబట్టి sec x అంటే ఎంత అవుతుంది? -5/3. ఈ sec x ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం మనం? cos x కోసం. దేర్ఫోర్ cos x అంటే 1/sec x. సింపుల్గా దీన్ని రెసిప్రోకల్ చేసేయండి అంతే, అంటే -3/5. ఇప్పుడు చూడు జాగ్రత్తగా, cos x వచ్చేసిందంటే నీకు అన్ని వాల్యూస్ వస్తాయని చెప్పాను కదా నేను ఇందాక, అది ఎలాగో చూద్ది. కానీ మనకు తెలిసిన ఫార్ములా ఒకసారి రాశాను, ఏంటి? cos 2x ఈజ్ ఈక్వల్ టు 2 cos² x - 1. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇది సగం అయిపోతుంది, అంతేనా? ఇప్పుడు నాకు చెప్పు, నేను 2x ప్లేస్లో x తీసుకుంటే ఈ x ప్లేస్లో ఏమొస్తుంది? అంటే ఇది ఫార్ములానండి, ఇది ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని నేను cos xకి రాసుకుంటున్నాను, అదే అర్థమవుతుందా? సో ఇక్కడ 2x ఉన్నది, ఇక్కడ సగం అవుతుంది. అంటే ఇక్కడ x ఉంటే దానికి సగం ఎంత అవుతుంది? x/2, అంతే. ఓకే, సో ఫైనల్గా cos x ఈజ్ ఈక్వల్ టు 2 cos² x/2 - 1. ఓకేనా? చూడు, cos x అంటే -3/5 ఏమో కదా, మనం పైన ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఈ -1 ట్రాన్స్పోజ్ చేసి ఇదిగో +1 అయిపోద్ది. దీన్ని సింప్లిఫై చేయాలండి. ఎలా సింప్లిఫై చేస్తాం? -3/5 ప్లస్ 1 అని 1/1 అని రాసుకో. సేమ్ నేను ఇందాక చెప్పిన మోడల్లో చేసే. -3 × 1 -3 ప్లస్ 1 × 5 5/5 × 1 5. సో -3 + 5 అంటే
2/5 అంతే. ఇదిగో ఏంటిది 2 cos square x by 2ని సింప్లిఫై చేస్తే 2/5 వచ్చింది. అండ్ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుందండి, అట్లా ట్రాన్స్పోజ్ చేస్తే డెనోమినేటర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ 2 ఈ డెనోమినేటర్లోకి వెళ్ళిపోయి 2 క్యాన్సిల్ అయిపోతుంది చెప్పాలంటే. అప్పుడు cos square x by 2 ఈజ్ ఈక్వల్ టు 1/5 వస్తుందండి. మళ్ళీ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5, దీన్నే మనం ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 1/5 అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, x బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 కదా, అంత మాత్రాన cos x by 2 కూడా నెగిటివ్ అయిపోవాలని కాదు. యాక్చువల్లీ cos x అంటే నెగిటివ్, ఎందుకంటే చూసాక మనకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ cos x by 2 చూస్తున్నాం మనం, జాగ్రత్తగా చూసుకోవాలి. x క్వాడ్రంట్ 2 అన్నాడు కదండి, అంటే దాని అర్థం ఏంటి, ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees. సో క్వాడ్రంట్ 2లో అంటే 90 degreesకి 180 degreesకి మధ్యగా ఉంది. ఇప్పుడు మొత్తం ఇన్ఈక్వాలిటీని 2తో డివైడ్ చేసేయండి. ఎందుకు 2తో డివైడ్ చేస్తున్నాము, అప్పుడు మాత్రం మనకి x by 2 వస్తుంది. సో 90/2 180/2, 90/2 అంటే 45 degrees, 180/2 అంటే 90 degrees. అంటే x by 2 అనేది దేనికి మధ్యగా ఉందండి, 45కి 90కి మధ్యగా ఉంది. అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది x by 2. ఫస్ట్ క్వాడ్రంట్లో cos పాజిటివ్ కాబట్టి cos x by 2 ఈజ్ పాజిటివ్. హెన్స్ cos x by 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకొచ్చాండి మనము, 1/5. అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్లో ఇది ఇవ్వకుండా ఎలా ఇచ్చారు అంటే, దీన్నే √5తో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేసేసి 1 × √5 ఇంటూ √5 అంటే √5 హోల్ స్క్వేర్, స్క్వేర్ క్యాన్సిల్ 5 అని చెప్పి ఇచ్చారు. మీరు ఎలా రాసినా ఓకే, లేదు సింప్లిఫై చేసుకుని ఎలా రాసినా ఓకే, నో ప్రాబ్లం, మార్క్స్ ఏమి పోవు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, cos x by 2 వచ్చింది కదా, sin x by 2 ఫైండ్ అవుట్ చేయాలి. మన అందరికీ తెలుసు ఏంటి, sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు థీటా ప్లేస్లో నేను x by 2 తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు కావాల్సింది x by 2కి సంబంధించిన వాల్యూవే. అంటే sin square of x by 2 ప్లస్ cos square of x by 2 ఈజ్ ఈక్వల్ టు 1. చూడు ఇప్పుడు నీకు sin square of x by 2 కావాలి కదా, సో అందుకని ఒక నిమిషం దీన్ని రఫ్ చేసేద్దాము. దీని అటు ట్రాన్స్పోజ్ చేసి 1 మైనస్ cos square of x by 2. cos square of x by 2 అంటే ఎంత, cos x by 2 అంటే 1/5 కదా, ఇదిగో స్క్వేర్ పెట్టి స్క్వేర్ అప్లై చేసేస్తే 1కి 1, √5కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1/5 వస్తుంది. సో మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఫైనల్గా sin square x by 2 ఈజ్ ఈక్వల్ టు 4/5 వస్తుందండి. అంటే sin x by 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే √4/5 ప్లస్ ఆర్ మైనస్. సో √4 అంటే మళ్ళీ 2 కదా, అంటే ప్లస్ ఆర్ మైనస్ 2/5. అయితే x by 2 అనేది దేనికి మధ్యగా ఉందని వచ్చింది మనకి, 45 degreesకి 90 degreesకి. సో ఈ యాంగిల్స్లో సైన్ అనేది పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్, ఈ పైన అంతా కూడా సైన్ పాజిటివ్. అంటే 0 నుండి 180 degrees ఈ యాంగిల్స్ అన్నీ కూడా సైన్ పాజిటివే. అఫ్కోర్స్ సైన్ 180 అయితే 0 వస్తుంది తప్ప, అంటే సైన్ 180 సైన్ 0 మిగతా అన్నీ కూడా పాజిటివే. అంటే పైన అండి, అంటే మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవడమే. sin x by 2 ఈజ్ ఈక్వల్ టు 2/5. ఇప్పుడు చూసారా sin x by 2 వచ్చేసింది, cos x by 2 ఉంది. tan x by 2 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే tan theta అంటే sin theta by cos theta కదా, tan theta అంటే sin theta by cos theta కదా. సో theta ప్లేస్లో x by 2 పెట్టుకో, అంటే ఫార్ములాని మనకి తగ్గినట్టుగా మార్చేసుకోవడమే అంతే. అంతేగాని డైరెక్ట్ ఫార్ములాని అప్లై చేయాలంటే కుదరదు. అదేమి ఫార్ములాని మనకి పాజిబిలిటీ మన ప్రాబ్లంలో వచ్చిన సిచ్యువేషన్ తగ్గట్టుగా మార్చేసుకోవడమే. ఓకే, సో tan of x by 2 అంటే sin x by 2 by cos x by 2. sin x by 2 వాల్యూ రాసేసుకో, cos x by 2 వాల్యూ రాసేసుకో. సో ఇక్కడ చూడండి, ఇదొక ఫ్రాక్షన్, డినోమినేటర్స్ టు డినోమినేటర్స్ మనం క్యాన్సిలేషన్ చేసుకొచ్చండి, అంటే ఇలా ఈ రెండు కూడా. సో 2/1 అంటే మనకు ఆన్సర్ ఎంత 2. ఇది టెక్స్ట్ బుక్ 1/2 అని పడింది, ప్రింటింగ్ మిస్టేక్, అది మీరు చూసుకోవాలి. సో sin x by 2, cos x by 2, tan x by 2 చెప్పాను కదా. cos x వాల్యూ తెలిస్తే చూసారా, cos x by 2 వచ్చేసింది ఫస్ట్, తర్వాత sin x by 2 వచ్చేసింది, తర్వాత tan x by 2. cos x ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఇచ్చేసారు -1/3. x లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ 3లో ఉందంట. సో ఫస్ట్ ప్రాబ్లంలో tan x ఇచ్చారు, దాన్ని యూజ్ చేసి మనం secant x ఫైండ్ అవుట్ చేసి దీని ద్వారా cos x ఫైండ్ అవుట్ చేసి వీటిని యూజ్ చేసి cos x by 2, sin x by 2, tan x by 2 ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి ఈ పని లేకుండా డైరెక్ట్గా cos x ఇచ్చేసారు, అంటే మనం ఫర్దర్గా cos x by 2, sin x by 2 ఫైండ్ అవుట్ చేసేది. మళ్ళీ సేమ్ ఫార్ములా అండి, cos of 2x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x minus 1 కదా. ఇక్కడ ఇది ఫార్ములా, మీరు ఇది ప్రాబ్లంలో అనుకోవద్దు, ఇది ఫార్ములా. ఓకే, జస్ట్ మీకు తెలియాలని చెప్పి రాశాను అంతే. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇది హాఫ్ అవుతుంది,
సో ఇప్పుడు నేను కాస్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఉన్న దానికి ఇది హాఫ్ అవుతుంది, అంటే x/2. సో సేమ్ టు సేమ్ ప్రాసెస్ అండి. -1 ట్రాన్స్పోజ్ చేసేసాము, కాస్ ఎక్స్ అంటే -1/3. దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేసేస్తే కాస్ స్క్వేర్ ఆఫ్ x/2 = 1/3 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, కాస్ x/2 ± స్క్వేర్ రూట్ ఆఫ్ 1/3, అంటే ±1 అంటే 1 కదండి. సో 1/√3 వచ్చింది. x బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 3 అన్నారు కదా. చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే x బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 3 కదా, వెంటనే క్వాడ్రంట్ 3 చెక్ చేసేస్తారు, కాస్ ఎక్స్ అనేది పాజిటివ్ అని నెగిటివ్ అనేది. ఇక్కడ మనం చెక్ చేయాల్సింది కాస్ ఎక్స్ గురించి కాదు, కాస్ ఆఫ్ x/2 గురించి. అంటే నువ్వు ఫస్ట్ x/2 అనేది దేనికి మధ్య ఉంటుందనే చూడాలి. థర్డ్ క్వాడ్రంట్ అంటే ఎక్కడ నుండి ఎక్కడికండి మనకి, సో ఇది 0, ఇది 90, ఇది 180, ఇది 270 కదా. సో థర్డ్ క్వాడ్రంట్ అంటే 180 నుండి 270. దట్ మీన్స్ 180 degrees లెస్ దెన్ x ఇది లెస్ దెన్ 270. సో బై 2 చేసేయండి. అప్పుడు మనకి 180/2 అంటే 90, 270/2 అంటే 135. నియర్లీ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది x/2. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ x/2 నెగిటివ్, అంటే కాస్ నెగిటివ్. కాబట్టి కాస్ x/2 = -1/√3 అంతే. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఫార్ములా, sin² θ + cos² θ = 1, అంటే దాని అర్థం θ ప్లేస్లో x/2 తీసుకోమని. సో దీని నుండి నీకు సైన్ ఆఫ్ x/2 వచ్చేస్తుంది. ఇదంతా సింప్లిఫికేషన్ అయినా కదండి, నేను అందుకే నేను చెప్పట్లేదు, మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ x/2 90కి 135కి మధ్య వచ్చింది కదా. సో ఇందులో సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది, ఇది 90 నుంచి 135 ఉంటాయి, అంటే ఇది 90 అండి, 135 అంటే ఇంచుమించుగా ఇలా రావచ్చు, అంటే ఇక్కడ వరకు ఈ యాంగిల్స్ కావచ్చు, ఈ మధ్యగా యాంగిల్ ఏదైనా. ఆ యాంగిల్ అంటే సెకండ్ క్వాడ్రంట్లోనే కదా అది ఉండేది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, కాబట్టి మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటే చాలు. ఓకే, ఇదిగోండి పాజిటివ్ వాల్యూ. ఇక్కడ దీన్నే మీకు ఆన్సర్ ఎలా ఇచ్చారంటే, న్యూమరేటర్ని డినోమినేటర్ని ఈ √3తో మల్టిప్లై చేసేస్తే √2 × √3 √6/√3 × √3 అంటే 3 ఇలా ఇచ్చారండి ఆన్సర్లో. మీరు ఇలా రాసినా ఓకే, నో ప్రాబ్లం, ఇలా రాసినా నో ప్రాబ్లం. ఇప్పుడు tan x/2 ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఏం రాసుకోవచ్చు, tan x/2 అంటే sin x/2/cos x/2. సో వాల్యూస్ మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇదొక ఫ్రాక్షను, డినోమినేటర్స్ టు డినోమినేటర్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక -√2, విచ్ ఈస్ అవర్ ఆన్సర్ అన్నమాట. ఓకే, sin x = 1/4 ఇచ్చారండి, అండ్ x అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉందంట. ఇక్కడ మళ్ళీ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ సైన్ ఇచ్చారు అంటే దీన్ని యూజ్ చేసి కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఫర్దర్గా తెలిసిందే కదా, కాస్ x/2, sin x/2, tan x/2 అంతే. సరే, సో ఇప్పుడు సైన్కి కాస్కి సంబంధించి ఫార్ములా ఐడెంటిటీ మనకు తెలుసు ఏంటి, sin² x + cos² x = 1. మనకి కావాల్సింది cos² x, కాబట్టి sin² x ట్రాన్స్పోజ్ చేసేస్తే 1 - sin² x, మనకి sin x వాల్యూ ఉంది కదండి, మీకు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసేస్తే cos² x ఇది వస్తుంది ఆన్సర్. స్క్వేర్ నట్టు ట్రాన్స్పోజ్ చేసేస్తే స్క్వేర్ రూట్, అండ్ నేను ఇండివిజువల్గా స్క్వేర్ రూట్ రాసుకున్నాను. √15/√16. √16 అంటే ఎంతండి, 4. ఎందుకు √16 అంటే √16 మనం ఎలా రాసుకోవచ్చు, 4². సో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 4 వస్తుంది. ఓకేనా, అంటే ఫైనల్గా cos x ఇది వచ్చింది ఆన్సర్. x బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 అన్నారు కదా, చూడండి ఇక్కడ xకి చూడాలి, ఎందుకంటే cos x కదా మనకి. x బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 అంటే మనకి 90 degrees నుండి 180 degrees. సో సెకండ్ క్వాడ్రంట్లో cos x నెగిటివ్, కాబట్టి cos xకి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. cos x వచ్చేసింది అంతే, ఇక సేమ్ ప్రాసెస్. cos 2θ = ఇది ఫార్ములా. అదే ప్రాబ్లంలో ముందు ప్రాబ్లంలో ఏం రాశాను, cos 2x = 2cos² x - 1 అని చెప్పి రాశాను. సో ఇక్కడ cos 2θ రాశాను. ఓకేనండి, ఏదైనా ఒకటే మన ఫార్ములా మెయిన్ అంతే. సో ఇప్పుడు ఏమవుతుంది, cos x అంటే 2cos² x/2 - 1. సో సేమ్ ప్రాసెస్ అయితే ఏమి చేంజ్ అవ్వదు. 1 + cos x, ఇక్కడ 1 అని 1/1 అని రాసుకుని, cos x అంటే చూడండి వాల్యూ ఎంత అండి, -√15/4. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మనకి మైనస్ వస్తుంది. అండ్ మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి, సేమ్ మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేసినట్టే. 1 × 4 4 మైనస్ 1 × √15/1 × 4 4 సరిపోయిందా. ఇప్పుడు నీకు ఏంటి దేని వాల్యూ ఇది, 2cos² x/2 వాల్యూ. సో 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదండి, ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే డినోమినేటర్లోకి వెళ్ళిపోతుంది.
అంటే కాస్ స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ స్క్వేర్ రూట్ 15/8 వస్తుంది. అండ్ ఈ స్క్వేర్ని ఇటు ట్రాన్స్పోజ్ చేసేస్తే స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది, ఓవరాల్గా స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది. ఓకే, నేను దాన్ని సపరేట్గా రాశాను న్యూమరేటర్కి మరియు డినోమినేటర్కి వచ్చే విధంగా. ఓకే, ఇప్పుడు చూడు x/2 అనేది ఏ క్వాడ్రంట్లో వస్తుందో. x అనేది క్వాడ్రంట్ 2 కదా, అంటే 90 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి మధ్యలో ఉంటుంది x. సో బై 2 చేసేస్తే 90/2 x/2 180 డిగ్రీస్ బై 2, అంటే 45 డిగ్రీస్ 90 డిగ్రీస్కి మధ్యలో ఉంటుంది. 45 డిగ్రీస్ 90 డిగ్రీస్ అంటే ఏ క్వాడ్రంట్లో వస్తుందండి? ఇది క్వాడ్రంట్ 1లో వస్తుంది. ఏంటి? x/2 అనేది క్వాడ్రంట్ 1లో కాస్ పాజిటివ్ కాబట్టి కాస్ ఆఫ్ x/2 అనేది పాజిటివ్ కాబట్టి నువ్వు ప్లస్ వాల్యూ తీసుకో. సో హెన్స్ మనకి ఏమవుతుంది? కాస్ ఆఫ్ x/2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ స్క్వేర్ రూట్ 15 ఓవర్ స్క్వేర్ రూట్ 8 అవుతుంది. అయితే దీన్ని మనం ఎలా ఉంచకుండా కొంచెం సింప్లిఫై చేసామండి. ఎందుకు ఎలా సింప్లిఫై చేయాల్సి వచ్చిందంటే ఫర్దర్గా మనకి కొంచెం లెంతీ అయిపోకుండా సింప్లిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అందుకని ఏం చేశాను అంటే కేవలం ఈ డినోమినేటర్లో స్క్వేర్ రూట్ వాల్యూ పోగొడదామని అనుకున్నాను. అంటే న్యూమరేటర్ని డినోమినేటర్ని 2తో ఇంటూ చేసేసానండి. స్క్వేర్ రూట్ లోపల 2తో ఇంటూ చేస్తాను. ఇదిగో చూడు, స్క్వేర్ రూట్ లోపల అండి ఇక్కడ కూడా. సో ఇక్కడ 2తో ఇంటూ చేస్తే 8 × 2 16 అవుతుంది. స్క్వేర్ రూట్ 16 అంటే ఎంత? 4 అయిపోతుంది. చూసా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే నీకు ఈ వాల్యూ అయినా ఇదైనా ఒకటే, కాకపోతే మనం ఫామ్ మారిపోతుంది అంతే. సింప్లిఫై చేయడానికి మనకు వీలుగా ఉంటుంది. ఇక్కడ 2తో మల్టిప్లై చేసే 2 × 4 8, 2 × స్క్వేర్ రూట్ 15 అంటే 2 స్క్వేర్ రూట్ 15. ఓకే, ఫైనల్గా ఇది నీకు వచ్చిన కాస్ x/2. ఓకే, నెక్స్ట్ చూడు, సైన్ మన ఫార్ములా ఏంటి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. తీటా ప్లస్లో x/2 పెట్టుకుంటే సైన్ స్క్వేర్ x/2 ప్లస్ కాస్ స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నీకు సైన్ స్క్వేర్ x/2 సైన్ x/2 కావాలి కాబట్టి కాస్ స్క్వేర్ x/2 నా ట్రాన్స్పోజ్ చేసేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ x/2. చూడు జాగ్రత్తగా, ఈ స్క్వేరు ఇదిగో స్క్వేరు, కాస్ x/2 అంటే ఇదిగో ఈ మొత్తం వాల్యూ ఇక్కడ రాసేది చూడు, బ్రాకెట్ పెట్టి. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి వస్తుంది అండ్ డినోమినేటర్ కూడా వస్తుంది. న్యూమరేటర్కి వచ్చినప్పుడు ఈ ఓవరాల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. డినోమినేటర్కి వచ్చినప్పుడు 4 స్క్వేర్ 16 అయిపోతుంది. అందుకనే ఈ 1ని 1/1 అంటే ఈ 1ని 1/1 అని రాసుకున్నాము. ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేసేటప్పుడు మనకి బాగుంటుంది కదా, అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు, అందుకోసం. అండ్ ఇది క్యాన్సిల్ అయిపోయినప్పుడు 8 మైనస్ 2 స్క్వేర్ రూట్ 15/16. అర్థమైందండి? మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాలి కంపల్సరీగా. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, 1 × 16 సేమ్ మనం ఫ్రాక్షన్స్ని ఎలాగైతే సింప్లిఫై చేస్తాం అలాగే 1 × 16 16 మైనస్ ఇదిగో మైనస్ 1 × ఈ మొత్తం వాల్యూ అంటే మళ్ళీ అది వచ్చేస్తుంది బై 1 × 16 16. ఇప్పుడు మైనస్ ఇంటూ 8 -8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2 స్క్వేర్ రూట్ 15. ఇక్కడ మళ్ళీ 16 - 8 అంటే ఎంత? ఇదిగో 8. ఓకే, అంతే. అంటే టోటల్గా సైన్ స్క్వేర్ x/2 ఎంత వచ్చింది నీకు? ఈ వాల్యూ వచ్చింది. స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసేస్తే ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ స్క్వేర్ రూట్ అయిపోతుంది. అందుకని చూడండి ఓవరాల్గా స్క్వేర్ రూట్ వచ్చేసింది. అగైన్ మళ్ళీ స్క్వేర్ రూట్ 16 అంటే 4, న్యూమరేటర్ అలా ఉంచేయండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ మనకి 45 to 135 ఒక్క నిమిషము, ఇది 45 to 135 కాదు, 45 to 180 కదా, అవునా? 180 కూడా కాదు, 90. అదే పైన చేసాం కదండి ఇన్ఈక్వాలిటీ, ఇక్కడ చేసాం కదా. క్వాడ్రంట్ 2 అన్నారు కాబట్టి 90 డిగ్రీస్ ఇది లెస్ దాన్ x ఇది లెస్ దాన్ 180. అంటే x/2 అనేది దేనికి మధ్యగా ఉంటుంది? 45కి 90కి మధ్యగా ఉంటుంది. సో ఇప్పుడు 45కి 90కి అంటే సైన్ x అనేది పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఆఫ్ x/2 అనేది మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం, అంటే ప్లస్ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు సైన్ ఆఫ్ x/2 వచ్చేసింది, కాస్ x/2 కూడా ఉంది. tan x/2 అంటే ఏమవుతుందండి మనకి? సైన్ బై కాస్. ఇది చూడు, ఇదంతా సైన్ వాల్యూ, ఇదంతా కాస్ వాల్యూ. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. డినోమినేటర్స్ టు డినోమినేటర్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పాను నేను, అంటే ఈ 4 క్యాన్సిల్. సో న్యూమరేటర్స్ రెండు ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు న్యూమరేటర్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే 8 + 2 స్క్వేర్ రూట్ 15 అని ఉంది, అంటే 2 కామన్ వస్తుందేమో కదండి. ఈ 8ని 2 × 4 అని రాసుకోవచ్చు కదా. సో 2 కామన్ వస్తుంది కదా, కామన్ తీస్తే 4 + స్క్వేర్ రూట్ 15 అవుతుంది. అలాగే డినోమినేటర్ 4 - స్క్వేర్ రూట్ 15 అవుతుంది, అంటే 2 కామన్ తీసాను అంతే. ఇదిగో ఓకే. సో 2 క్యాన్సిల్, అంటే ఇక రిమైనింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + స్క్వేర్ రూట్ 15/4 - స్క్వేర్ రూట్ 15, అంటే ఇండివిజువల్గా ఉండేది ఓవరాల్గా పెట్టేస్తాను, అంటే లోపల ఇంకా సింప్లిఫై చేయడానికి.
మనకి ఈ ఫామ్లో ఉన్నాయంటే దీన్ని మనం సింప్లిఫై చేసేస్తామండి. ఓకే, ఎలాగా రాషనలైజింగ్ ద డినోమినేటర్ అంటే సింప్లీ దీనికి 4 - స్క్వేర్ రూట్ 15 ఉంది కదా, దీన్ని 4 + స్క్వేర్ రూట్ 15తో మల్టిప్లై చేయి. ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము, కాంప్లెక్స్ నెంబర్స్ కూడా చేస్తూ ఉంటాం. సో 4 + స్క్వేర్ రూట్ 15తో న్యూమరేటర్ని డినోమినేటర్ని మల్టిప్లై చేసేస్తే 4 + స్క్వేర్ రూట్ 15 ఇంటూ 4 + స్క్వేర్ రూట్ 15, ఇదిగో 4 + స్క్వేర్ రూట్ 15 హోల్ స్క్వేర్. ఇదంతా స్క్వేర్ రూట్ లోపడేనండి ఆపరేషన్, చూసుకోవాలి. అలాగే డినోమినేటర్ ఏ ఫామ్లో ఉంది, a - b ఇంటూ a + b అంటే ఏమవుతుంది, a² - b². ఏ ప్లేస్లో 4 ఉంది, b ప్లేస్లో స్క్వేర్ రూట్ 15 ఉంది. సో a² అంటే 4² అంటే ఇది a² - b². a² అంటే 4² b² అంటే స్క్వేర్ రూట్ 15 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 4² అంటే 16 - 15 అంటే ఎంత అండి మనకి 1. స్క్వేర్ రూట్ 1 అంటే మళ్ళీ 1. అండ్ ఇక్కడ స్క్వేర్ రూట్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ టోటల్ స్క్వేర్ రూట్ ఇండివిజువల్గా అప్లై చేసేస్తే న్యూమరేటర్కి డినోమినేటర్కి. అసలు నువ్వు ఇక్కడ మళ్ళీ సెపరేట్గా ఉండేదాన్ని ఓవరాల్గా రాసి మళ్ళీ ఇక్కడ సెపరేట్ చేస్తున్నావు ఏంటి అంటే జస్ట్ మరి సింప్లిఫికేషన్ చేయడం కోసమే కదండి ఇదంతా కూడా. మనకి సింప్లిఫై అవ్వడం కోసమే ఇదంతా కూడా, అంతే. మ్యాక్సిమము వాల్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే డినోమినేటర్లో ఇర్రేషనల్ వాల్యూస్ మనకు ఆన్సర్స్గా ఇవ్వరు టెక్స్ట్ బుక్స్గా, అది. అందుకనే పైన కూడా చెప్పాను కదా, కొన్ని వాల్యూస్ని ఎలా ఇచ్చారు అలా ఇచ్చారని చెప్పి. డినోమినేటర్లో ఇర్రేషనల్ వాల్యూ ఉండకుండా సింప్లిఫై చేస్తారన్నమాట. ఆన్సర్స్ అన్ని స్టాండర్డ్గా అలాగే ఉంటాయి. సో అందుకనే మనకి యాక్చువల్గా ఇదే ఆన్సర్, ఇది ఆన్సరే, కాకపోతే డినోమినేటర్లో ఈక్వేషనల్ వాల్యూ ఉంది. సో దాన్ని సింప్లిఫై చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూడు, డినోమినేటర్గా 1 వచ్చేసింది, అందుకని నేను ఇంకేమీ రాయలే. సో నీకు ఇది ఉంది కదా, ఇదైనా ఒకసారి చూడు, ఇది ఉంది కదా, ఇదైనా ఒకటే ఎందుకు, బట్ ఫామ్ డిఫరెంట్ అంతే. అంటే ఫైనల్గా sin x/2 అంటే ఈ వాల్యూ వచ్చింది, cos x/2 అంటే ఈ వాల్యూ, అండ్ tan x/2 అంటే ఈ వాల్యూ వచ్చింది. ఓకే, సో ప్రూవ్ దట్ అని చెప్పి ఇదంతా కూడా ఎల్హెచ్ఎస్ వాల్యూ, దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ 0 వస్తుందని చెప్పి మనం చూపించాలి. ప్రూవ్ దట్ ఇచ్చిన సమ్మర్లో మీరు టు ప్రూవ్ అని చెప్పి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి రాసేయండి. అండ్ మళ్ళీ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకోండి, అదొక స్టెప్. అంటే 2 స్టెప్లో కూడా మీకు క్వశ్చన్ ఉంటే రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎల్హెచ్ఎస్గా అబ్జర్వ్ చేస్తేనండి, పర్టికులర్గా ఈ రెండు టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫామ్లో ఉన్నాయి. సో కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే 2 cos a + b/2 అండ్ ఇంటూ కాస్ a - b/2. సో ఈ ఫార్ములా ఈ రెండింటికి అప్లై చేసేయండి. అప్లై చేస్తే ఫస్ట్ ఈ టర్మ్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి, ఇదిగో దీన్ని ఏమి డిస్టర్బ్ చేయలేదు. తర్వాత చూడండి, ఈ రెండింటికి అంటే ఈ రెండు యాంగిల్స్ని కూడా యాడ్ చేయాలి. a + b/2 కదా, ఇదిగో a + b/2 అలాగే ఇంటూ కాస్ a - b/2. దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు జాగ్రత్తగా చూడాలండి. ఒకటి చెప్తాను చూడండి, ఫస్ట్ ఇక్కడ డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. 3π + 5π అంటే ఎంత అవుతుందండి, 8π/13 అవుతుంది, హోల్/2 అవుతుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఫ్రాక్షన్లో పైన ఉన్న ఫ్రాక్షన్ ఉన్న డినోమినేటర్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, అంటే 8π/2 × 13 అన్నట్టు. సో మళ్ళీ అగైన్ 2 టేబుల్ ఇది 4 టైమ్స్ క్యాన్సిల్. టోటల్గా మనకి ఎంత వస్తుందండి, 4π/13. అదేవిధంగా మీరు ఇట్ సైడ్ ఉన్న వాల్యూని దీన్ని కూడా సేమ్ నేను చెప్పిన విధంగా సింప్లిఫై చేసేసుకుంటే -π/13 వస్తుందండి. కాస్ ఆఫ్ θ అంటే కాస్ θ అండి, గుర్తుంచుకోవాలి. కాస్కి మరియు సీకెన్ ఆఫ్ -θ అన్నా కూడా సీకెన్ θ. మిగిలిన అన్నింటికి కూడా సైను, ట్యాన్, కొసీకెన్, కాట్, వీటికి మాత్రం ఇలా -θ ఉంటే ముందు మైనస్ వస్తుందండి. ఓకే, సరే. సో అందుకని కాస్ ఆఫ్ -π/13 అంటే కాస్ π/13 అని చెప్పి రాసేసుకున్నాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఈ టర్మ్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 cos π/13 అలాగే ఇక్కడ కూడా 2 cos π/13. సో కామన్గా రాసుకుంటే బయట 2 cos π/13 అండ్ 2 cos π/13. ఇంక ఇక్కడ ఏం మిగులుతుందండి మనకి, cos 9π/13 ప్లస్ ఇదిగో ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది, cos 4π/13. సో ఆ రెండు ఇక్కడ రాసుకున్నాం. మళ్ళీ అగైన్ ఇది ఏ ఫామ్లో ఉందండి, cos a + cos b ఫామ్లో ఉంది. cos a + cos b అంటే సేమ్ మన పైన ఏ విధంగా అయితే చేసామో 2 cos a + b/2 × cos a - b/2. సో అదే విధంగా ఫార్ములా ఇక్కడ అప్లై చేసేస్తే చూడండి ఏమవుతుందండి. సో a + b అంటే ఇది a మనకి,
కదా. కాస్ ఏ ప్లస్ కాస్ ఇది బి మనకి. సో ఏ ప్లస్ బి బై టూ, ఇక్కడ ఏ మైనస్ బి బై టూ. సేమ్ నేను ఇందాక చెప్పిన విధంగానే మీరు సింప్లిఫై చేసేసుకుంటే ఇది 13π/13 వస్తుంది. అంటే ఈ న్యూమరేటర్ని ఓన్లీ సింప్లిఫై చేసి నేను మళ్ళీ మీకు స్టెప్ రాశాను. సో బై టూ అలాగే ఉంచాను. అండ్ ఇంటూ కాస్ న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తే 4π/13 వచ్చింది. సో ఓవరాల్గా దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే మీకు ఇక్కడ π/2 వస్తుంది, ఇక్కడేమో 2π/13 వస్తుందండి. అండ్ మరొక విషయం, ఎప్పుడైనా సరే ఇప్పుడు 2/3 5/4 అని ఉందనుకోండి, అంటే ఎగ్జాంపుల్కి ఇలా ఉంటే మనం ఏం చేస్తామండి, ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసుకుంటాం 2/3 ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేస్తాం, అంటే 4/5 అన్నమాట. ఇప్పుడు మళ్ళీ 2 4s are 8, 3 5s are 15 ఇలా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి 13π/, ఇది వద్దుగండి ఎందుకంటే ఇక్కడ 13 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇది చూడండి 4π/13 4/2 అని ఉంది కదా. సో ఈ 2ని 2/1 అని రాసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రాక్షన్ కింద ఇదొక ఫ్రాక్షన్, మరియు డినోమినేటర్ ఇదొక ఫ్రాక్షన్. సో 4π/13 ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసుకుని ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేసేయండి. సో 2 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 2π/13. ఓకే, సో ఆ విధంగా మనకి 2π/13 వస్తుంది. ఓకేనా, అంటే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్లో నేను ఇంకా ప్రతిదీ ఇలా చెప్పడానికి కుదరదు కదండి, అందుకని మీకు అర్థమయ్యేలాగా చెప్పేసాను. ఫర్దర్గా ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఏదో వచ్చింది అనుకోండి, మీరు నేను చెప్పింది గుర్తించుకోవాలి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ కాస్ π/2 అంటే ఎంత అండి? π/2 అంటే π అంటే 180 degrees, సో π/2 అంటే 90 degrees. కాస్ 90 degrees అంటే 0 అండి, అంటే ఇది 0 అయిపోతుంది. సో 0తో ఈ వాల్యూని మనం మల్టిప్లై చేసినా మళ్ళీ మనకి 0నే వస్తుంది, విచ్ ఈస్ ద RHS. హ్యాండ్స్ అని చెప్పి మళ్ళీ క్వశ్చన్లో ఇచ్చింది ఒకసారి రాసేయండి అంతే. ఇది కూడా ప్రూవ్ దట్ ఇదంతా LHS వాల్యూ అండ్ 0 వస్తుందని చెప్పాలి. సేమ్ LHS వాల్యూ క్వశ్చన్లో ఇచ్చింది అండ్ LHS వాల్యూ రాసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి sin 3x ప్లస్ sin x మల్టిప్లైడ్ బై sin x కదా. సో ఈ sin xతో ఈ వాల్యూని మరియు ఈ sin xని మల్టిప్లై చేయండి. అలాగే ఇక్కడ cos xతో ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయండి. ఓకేనా, సో మల్టిప్లై చేసేస్తే చూడండి sin 3x ఇంటూ sin x, అలాగే sin x ఇంటూ sin x అంటే sin స్క్వేర్ x, అండ్ ఇక్కడ cos 3x ఇంటూ cos x, ఇదిగో మైనస్ cos x ఇంటూ cos x అంటే cos స్క్వేర్ x. సరిపోయిందా? sin 3x sin x అలాగే cos 3x cos x. ఓకే, ఒక్క నిమిషము. ఇక్కడ చూడండి ఈ రెండు ఉన్నాయి కదండి, అంటే మీకు కొంచెం డిఫరెంట్గా కనిపించాలని. సో cos 3x cos x sin 3x sin x ఈ రెండింటిని ఈ విధంగా పక్కన రాసుకున్నానండి. ఫస్ట్ cos 3x cos x ఇదే ఎందుకు రాశానంటే మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది దానికోసం. అండ్ ఇక్కడ మైనస్ cos స్క్వేర్ x అలాగే ప్లస్ sin స్క్వేర్ x ఉంది. నేను ఓవరాల్గా మైనస్ కామన్ తీసేస్తాను, అంటే మైనస్ ఇంటూ cos స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin స్క్వేర్ x. సరిపోయిందా? దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. ఎందుకు ఇలా అడ్జస్ట్ చేశానంటే ఫార్ములా అప్లై చేయడానికి. చూడండి అండ్ ఫార్ములాస్ కంపల్సరీ మనము నేర్చుకోవాలి ట్రిగ్నోమెట్రీలో. ఈ ఫార్ములాస్ లేకుండా మనం ఈవెన్ సింగిల్ ప్రాబ్లం కూడా చేయలేము. మీరు కంపల్సరీ ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఎలైడ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అండ్ మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చినప్పుడు యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, మీకు అప్పుడు వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి. అర్థమైందండి? అండ్ ఫార్ములాస్ విషయానికి వస్తే నేను సెపరేట్గా దీనికి ఒక వీడియో చేశాను, ఎలా గుర్తించుకోవాలి, బై హార్ట్ చేయడం కాదు, మీరు ఇబ్బంది పడకుండా ఈజీగా ఎలా గుర్తించుకోవాలని వీడియో చేశాను. మీరు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి, అంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ ఏముంది, కంటెంట్ ఏముంది అన్నీ కూడా ఒకసారి చూడండి, మీకు కంపల్సరీ యూస్ఫుల్గా అవుతుంది. ఓకేనా? సరే, సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటేనండి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సారీ, ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. రివర్స్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ వాల్యూ చూడండి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫామ్గా ఉంది. సరిపోయిందా కదా? అంటే నేను దీని బేస్గా ఏం రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ అంటే అంతే ఇక్కడ
3x, d అంటే ఎంత ఇక్కడ x, ఇదిగో a మైనస్ b అంటే 3x మైనస్ x సరిపోయిందా. అండ్ కాస్ 2 తీటా అంటేనండి కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ తీటా వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ 2x ఏది ఈ వాల్యూ. ఇప్పుడు చూడండి 3x మైనస్ ఎక్స్ అంటే 2x, ఇక్కడ కూడా కాస్ 2x. సో టోటల్గా ఆన్సర్ ఎంతంటే మనకి 0, విచ్ ఈస్ ద RHS హ్యాండ్స్ అని చెప్పి చక్కగా క్వశ్చన్లో ఇచ్చింది రాసేయండి. LHS వాల్యూ ఇది ఇచ్చారు, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ RHS వస్తుందని ప్రూవ్ చేయాలి. క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ క్వశ్చన్లో అడిగింది 2 ప్రూవ్ అని చెప్పి రాసేసుకొని LHS వాల్యూ రాసుకోండి, దాన్నింటికి కామన్. LHS మీరు అబ్జర్వ్ చేస్తే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందండి, ఇదేమో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. చూడండి a ప్లేస్లో కాస్ ఎక్స్, a స్క్వేర్ కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్, b ప్లేస్లో కాస్ వై, b స్క్వేర్ కాబట్టి కాస్ స్క్వేర్ వై ప్లస్ 2 ఇంటూ a అంటే కాస్ ఎక్స్, b అంటే కాస్ వై సరిపోయిందా, అంతే. నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే కదా. సో a ప్లేస్లో సైన్ ఎక్స్, b ప్లేస్లో సైన్ వై అంటే a స్క్వేర్ అంటే ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ b స్క్వేర్ అంటే ఏమవుతుంది సైన్ స్క్వేర్ వై మైనస్ 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై సరిపోయిందా, అంతే. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదండి, ఈ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, ఈ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈ విధంగా రాసుకున్నానండి ఒక వాల్యూగా. ఎందుకంటే దీనికి మనం ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ అప్లై చేస్తాం కాబట్టి. అలాగే ఈ కాస్ స్క్వేర్ వై మరియు ఈ సైన్ స్క్వేర్ వై కూడా ఒక చోట రాసుకున్నాను బ్రాకెట్లో ఈ విధంగా. అండ్ ప్లేసెస్ మనం ఎలా మార్చొచ్చా, ఇలా ఫస్ట్ది లాస్ట్ది కలిపి దగ్గర రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చండి, ఎందుకంటే ప్లస్ కదా ఉంటా. ఒకవేళ మైనస్ ఉన్నా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ స్క్వేర్ ముందు మైనస్ ఉంది అనుకోండి, జస్ట్ మైనస్ ఉంటే మీరు ప్లేస్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఈ సైన్ స్క్వేర్ ముందు మైనస్ పెట్టుకుంటారు అంతే. అర్థమైందా, అంటే ప్లేసెస్ చేంజ్ చేయొచ్చు, సింబల్స్ చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే సరే, నెక్స్ట్ అండి ఇక మనకి ఏం మిగులుతున్నాయి ప్లస్ 2 కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. సో 2 అనేది కామన్గా కనిపిస్తుంది నాకు ఈ రెండింటికి కూడా, సో అందుకని 2 కామన్ తీసుకున్నాను. ఇక మనకి ఏముంటుంది రిమైనింగ్ కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై సరిపోయిందా. చూడు ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1, అందుకని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 రాసుకోవచ్చా. కొంతమంది డౌట్ వస్తుందండి, ఇక్కడ తీటా ఉంటేనే 1 రాసుకోవాలేమో, ఇక్కడ ఎక్స్ ఉంది కదా ఇది 1 అవుదేమో అనుకుంటారు. తీటా అని కాదండి, యాంగిల్స్ ఏమి ఉండాలి అంటే ఇక్కడ తీటా ఉన్నప్పుడు ఇక్కడ కూడా తీటా ఉంది కదా, అలాగే ఇక్కడ ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్ ఇక్కడ కూడా ఎక్సే ఉండాలి, ఇక్కడ వై ఉన్నప్పుడు ఇక్కడ కూడా వై ఉండాలి, అలా యాంగిల్స్ సేమ్ ఉంటే 1 రాసేసుకోవచ్చు. ఓకే, సో అందుకని ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. సో 1 + 1 అంటే ఇది కూడా 2. అండ్ ఇది చూడు డైరెక్ట్ ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఏంటి ఈ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడేముంది కాస్ ఎక్స్ అంటే ఏ ప్లేస్లో ఎక్స్ ఉందండి, బి ప్లేస్లో వై ఉంది అంతే. అంటే ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది కాస్ ఆఫ్ ఏ ప్లేస్లో ఎక్స్ బి ప్లేస్లో వై, కాబట్టి ఇదిగో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై సరిపోయిందా. ఈ 2 మనం కామన్ తీసుకుంటూ అలాగే ఉంటుంది బయట. నెక్స్ట్ 2 రెండింటికి ఇది ఒక టర్ము ఇదంతా ఒక టర్మ్. సో 2 రెండు టర్మ్స్లోనే ఉంది కాబట్టి 2 కామన్ తీసేసుకున్నానండి. అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి, మనకి ఆర్హెచ్ఎస్ ఏముందో చూడండి ఒకసారి. కాస్ స్క్వేర్ ఉంది, కానీ మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది కాస్ అని చెప్పి మాత్రమే వచ్చింది. సో కాస్ని కాస్ స్క్వేర్గా మార్చాలి అంటే మనకి ఫార్ములా చూడండి, కాస్ ఆఫ్ 2 θ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ θ మైనస్ 1. చూడు ఇక్కడ 2 θ ఉంటే ఇక్కడ θ ఉంటుంది, అంటే ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇక్కడ హాఫ్ ఉంటుంది. అదవుతుందండి, మీరు ఇదే గుర్తుంచుకోవాలి. ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉందో ఇది దానికి సగం ఉంటుంది, అందుకని 2 θ ఉన్నప్పుడు ఒక θ ఉంది. ఇప్పుడు నాకు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఏమవుతుంది చెప్పు, ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇది సగం అవ్వాలి కదా ఫార్ములా ప్రకారం, అందుకని x + y/2 అని చెప్పి రాసుకున్నానండి. అర్థమైందండి.
సో టోటల్గా కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్లో నేను ఇదంతా రాసుకున్నాను. ఓకే, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇదంతా రాసుకున్నాం. ఇప్పుడు 1 మైనస్ 1 క్యాన్సిల్ అండి. 2 ఇంటూ 2 అంటే 4 కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఓవర్ 2 విచ్ ఈజ్ ఆర్హెచ్ఎస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం కూడా ఇంకా యాజ్ ఇట్ ఈస్గా థర్డ్ ప్రాబ్లం లాంటిదే. ఓకే, చూడండి, ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. సో ఆర్హెచ్ఎస్లో ఈసారి మనం సైన్ స్క్వేర్ తీసుకురావాలి. అండ్ మరొక విషయం, ఇప్పుడు కాస్ 2 తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 రాసుకోవచ్చు, లేదంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు, లేదంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా కూడా రాసుకోవచ్చు. ఇక మనకి కాస్ 2 తీటాకి 4 ఫార్ములాస్ ఉంటాయండి. అయితే నేను ఇదే ఎందుకు తీసుకున్నానంటే మన ఆర్హెచ్ఎస్లో కాస్కి సంబంధించిందే తీసుకురావాలి కాబట్టి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం చూడండి, ఎల్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్గా ఉందండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది కూడా సేమ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేరే. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇదిగో ఇదంతా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చింది. సేమ్ అండి, నేను ఇందాక చెప్పాను కదా, అదే విధంగా మీరు ఎక్స్పాండ్ చేయండి. అండ్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చింది ఇదిగో ఇదంతా కూడా. ఓకేనా, అంతే. ఇక్కడ కూడా సేమ్ మనం కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ పక్కన రాసుకుంటాము. అలాగే కాస్ స్క్వేర్ వై సైన్ స్క్వేర్ వై పక్కన రాసుకుంటాం. ఇదిగో కాస్ స్క్వేర్ ఎక్స్ అండ్ సైన్ స్క్వేర్ ఎక్స్, అలాగే కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వై. చూడు, ఇప్పుడు దీని ఆన్సర్ 1, దీని ఆన్సర్ 1, 1 + 1 2 సరిపోయిందా. ఇక రిమైనింగ్ చూడు నువ్వు -2. ఒక్క నిమిషం వీటిని రఫ్ చేసేద్దాం మనము, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు కూడా. ఇప్పుడు చూడు, -2 కాస్ ఎక్స్ కాస్ వై, ఇక్కడ కూడా -2 సైన్ ఎక్స్ సైన్ వై. ఓవరాల్గా నేను -2 కామన్ తీసేస్తానండి ఈ రెండింటిలో నుండి కూడా. అంటే ఏమవుతుంది, -2 ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. అదవుతుందా. అండ్ మళ్ళీ అగైన్ ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ చూడు, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఉందా లేదా. అంటే దీని ప్లేస్గా మనం ఏం రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ వచ్చినప్పుడు చూసుకోండి, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే ఏ ప్లేస్గా ఏముందండి ఎక్స్, బి ప్లేస్గా ఏముందండి వై. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, అంతే. సో అగైన్ మళ్ళీ 2 కామన్ తీసేసుకో సేమ్ పైన లాగే. అండ్ ఇప్పుడు చూడు, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై వచ్చింది కదా, పైన ఏమో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వచ్చింది మనకి, ఇక్కడ ఎక్స్ మైనస్ వై వచ్చింది. చూడు, కాస్ 2 తీటా మళ్ళీ సేమ్ ఫార్ములా తీసుకుంటున్నాను, కానీ ఈసారి మాత్రం 1 - 2 సైన్ స్క్వేర్ తీటా తీసుకున్నాను. ఎందుకంటే మనం ఆర్హెచ్ఎస్ చూడు ఎందులో ఉంది, సైన్లో ఉంది, కాబట్టి నేను అది తీసుకుంటున్నానండి. మళ్ళీ నువ్వు కాన్సెప్ట్ ఒకటే, ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇది హాఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఎక్స్ మైనస్ వై ఉంది, ఇది ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ వై బై 2 హాఫ్ అయిపోద్ది. సో ఇప్పుడు కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లేస్గా నువ్వు ఏం రాసుకోవచ్చు, 1 - 2 సైన్ స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేశారు ఇది అంత కామన్, 1 - 2 సైన్ స్క్వేర్ వరకు అంత కామనే. జస్ట్ ఈ యాంగిల్ బట్టి మీకు ఈ ఫార్ములా యాంగిల్ వస్తుంది అంతే, అర్థమైందా. సో కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లేస్లో ఇది రాసేసుకుంటే చూడు, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై దీని ప్లేస్ ఇది రాసేసుకున్నానండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టా, ఈ బ్రాకెట్ పైన మైనస్ లేదు కాబట్టి బ్రాకెట్ పెట్టలేదు. ఓకే, ప్లస్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ మైనస్ ఉన్నప్పుడు మీరు పొరపాటున బ్రాకెట్ పెట్టకపోతే అప్పుడు ఏమవుతుందండి, -1. ఇంక ఈ మైనస్ ఈ టర్మ్కి రాదు, ఏ టర్మ్కి, దీనికి మాత్రం వస్తుంది, ఇంక ఈ టర్మ్కి రాదు. సో అందుకనే మనం మొత్తం హోల్ మైనస్ పెట్టాలి. ఇప్పుడు ఈ మైనస్ అనేది లోపల ఉన్న ప్రతి టర్మ్కి కూడా వస్తుంది. ఓకేనా, సరే. మైనస్తో మల్టిప్లై చేసేయండి, -1, ఒక్క నిమిషము, -1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. సో +1 -1 0, అండ్ అగైన్ 2 × 2 అంటే 4 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 విచ్ ఇస్ ద ఆర్హెచ్ఎస్. హెన్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది, క్వశ్చన్లో అడిగింది రాసేయండి. ఇది ఎల్హెచ్ఎస్ అండ్ ఇది ఆర్హెచ్ఎస్. ఓకే, ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ఇక్కడ రాశాను, ఇక్కడ నేను ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తానండి, sin 2x - sin x. అయితే కొంతమంది డౌట్ రావచ్చు, ఈ రెండింటికి అప్లై చేయొచ్చు కదా sin a + sin b అనేది. యాక్చువల్లీ అప్లై చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ 3x ఇక్కడ 2x ఉన్నాయి, ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 5x/2 వచ్చేస్తుంది, అవునా కదా.
మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 5x/2 లేదు, మ్యాక్సిమం 3x/2 ఉంది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా అప్లై చేస్తున్నాను. అర్థమవుతుందండి? సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే 2 cos ఆఫ్ ఏ ప్లస్ b/2 ఇంటూ సైన్ ఏ మైనస్ b/2. సో సైన్ ఏ మైనస్ సైన్ బి. సో ఏ అంటే 2x, బి అంటే ఎక్స్. ఏమవుతుందండి? 2 cos ఏ ప్లస్ బి, ఇదిగో సైన్ 3x యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకున్నాము. ఇప్పుడు చూడు 2 cos ఏ ప్లస్ బి అంటే ఏ అంటే 2x, బి అంటే ఎక్స్, ఇంటూ సైన్ ఏ మైనస్ బి, ఏ అంటే 2x, బి అంటే ఎక్స్. సో దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే ఇదేమో 3x/2 అవుతుంది, ఇదేమో x/2 అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చెయ్యి, ఇక దీన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఇది చూడు సైన్ 3x ఉంది కదా, సైన్ ఆఫ్ 2θ అంటే మనకి ఏంటంటే ఫార్ములా 2 sin θ cos θ కదా. ఎందుకు ఈ ఫార్ములా నేను తీసుకుంటున్నానంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే సైన్తో పాటు కాస్ కూడా వస్తుంది ఇక్కడ, అవునా కదా. సో అందుకని ఇక్కడ ఆల్రెడీ మనకి కాసు సైన్ ఉన్నాయి. సో దీన్ని కూడా సైను కాసులోకి మారిస్తే మనకి కామన్ తీయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఫార్ములా అప్లై చేస్తాను. సో సైన్ ఆఫ్ 2θ అంటే ఏమవుతుందండి? 2 sin θ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇది హాఫ్, అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇది కూడా హాఫే. అదవుతుందా లేదా? సో ఇప్పుడు సైన్ 3x అంటే ఏమవ్వాలండి? గుర్తుపెట్టుకో, ఈ 2 sin cos కామన్, యాంగిల్ మాత్రం మారుతుంది. ఏమవుతుంది? ఇక్కడ 3x ఉంది అంటే ఇందులో సగం ఉంటుంది, 3x/2. ఇక్కడ కూడా సేమ్ 3x/2. సో ఇప్పుడు నేను సైన్ 3x ప్లస్గా ఏం రాసుకోవచ్చు? ఒక నిమిషము వీటిని రఫ్ చేసేస్తాను. ఇప్పుడు చూడు సైన్ 3x ప్లస్గా ఏం రాసుకోవచ్చు? 2 sin 3x/2 ఇంటూ కాస్ 3x/2. నేను చెప్పిన విధంగానే చూడు 2 cos ఆఫ్ 3x/2 ఇక్కడ ఉంది, అలాగే 2 cos ఆఫ్ 3x/2 ఇక్కడ కూడా ఉంది. సో కామన్ తీసేసుకుంటే ఇంకేముంటుంది? సైన్ ఆఫ్ 3x/2 ఇదిగో ప్లస్ సైన్ ఆఫ్ x/2 ఇదిగో. ఓకే, అయితే మనకి ఇంకా ఆర్హెచ్ఎస్ రాలేదు. మళ్ళీ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేయండి. ఏ ఫార్ములా? సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే ఇదంతా ఏ అండి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదంతా బి. సో ఏమవుతుంది? 2 sin a ప్లస్ b/2 ఇంటూ సైన్ ఏ మైనస్ b/2 కాస్ ఏ మైనస్ b/2. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇది యాజ్ ఇట్ ఈస్ టర్మ్ ఇలా ఉంటుంది, అది అలాగే ఉంచండి. ఎందుకంటే ఆర్హెచ్ఎస్ ఆ టర్మ్ మనకు కావాలి, కాస్ ఆఫ్ 3x/2 అది అలా ఉంచేస్తే ఇక దీన్ని సింప్లిఫై చేస్తే మనకు మిగిలినవి వచ్చేస్తాయి. సో టూ సైన్ ఏ ప్లస్ బి కదండి, ఇదిగో ఇది ఏ ప్లస్ బి హోల్/2, అలాగే ఏ మైనస్ బి హోల్/2. ఆల్రెడీ నేను పైన చెప్పాను పై ప్రాబ్లం ఎలాంటి ఎలా సింప్లిఫై చేయాలి అని. ఏమవుతుంది? 3x ప్లస్ ఎక్స్, డెనోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేసుకుంటే 3x ప్లస్ ఎక్స్ 4x/2 ఇదిగో, అలాగే 3x మైనస్ ఎక్స్ 2x/2 హోల్/2 అలాగే ఉంటుంది, ఇదిగో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ సింప్లిఫై చేసేటప్పుడు చెప్పాను కదండి, ఈ 2ని ఎలా రాసుకుంటాం మనము? 2/1. అలాగే ఇక్కడ కూడా 2ని 2/1. ఇక్కడ అవసరం లేదు కానీ, ఎందుకంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, x/2 వస్తుంది. అండ్ సారీ, ఇక్కడ కూడా అవసరం లేదు, మనం పైన చేసిన విధంగా కాకుండా సింప్లిఫై చేసేయచ్చు, ఎందుకంటే క్యాన్సిలేషన్స్ అయిపోతున్నాయి కదా. 2 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ కదండి, మళ్ళీ 2 క్యాన్సిల్ అంటే ఫైనల్గా మనకి 2 sin x వస్తుంది. ఇక్కడ ఎక్స్ 2 క్యాన్సిల్, ఒక్క నిమిషము ఈ 2 ఒక్క నిమిషం ఈ 2 క్యాన్సిల్ అండి, బై 2 అలాగే ఉండిపోద్ది, అందుకనే x/2 అన్నమాట. సరిపోయిందా? ఇప్పుడు చూడు 2 × 2 4 sin x cos x/2 cos 3x/2 సరిపోయిందా? విచ్ ఇస్ ద ఆర్హెచ్ఎస్ వాల్యూ అన్నమాట. అర్థమైందండి? సో ఇలా మనం ఫార్ములాస్ అప్లై చేసి ప్రూవ్ చేయాలి. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ అండ్ ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. చూడండి, టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నాను, అండ్ ఎల్హెచ్ఎస్ వాల్యూ రాసుకున్నాను. ఎల్హెచ్ఎస్ అబ్జర్వ్ చేస్తేనండి సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 3x ఉంది కదా, అంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫామ్లో ఉంది, అండ్ ఇక్కడ కూడా సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫామ్లో ఉన్నాయి. అయితే నేను దీన్ని కొంచెం మార్చాను, అంటే సైన్ 3x ఫస్ట్ రాసుకుని తర్వాత సైన్ ఎక్స్ రాసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా సైన్ 7x ఫస్ట్ రాసుకుని సైన్ 5x ఫస్ట్ తర్వాత రాసుకున్నాను. ఇక ఎందుకు చేశానంటే మనం సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఏ మైనస్ బి వస్తుంది కదండి. సో ఏకి ఫస్ట్ యాంగిల్ పెద్ద యాంగిల్ తీసుకుంటే మనకి ఇది నెగిటివ్ రాదు. సో అందుకని జస్ట్ అంటే ఒకవేళ మీరు ఇలా మార్చుకోకుండా డైరెక్ట్గా ఫార్ములాస్ అప్లై చేసినా కానీ ఆన్సర్ వస్తుంది, అలా అని కాదు. కాకపోతే మళ్ళీ మనకి ఫర్దర్గా నెగిటివ్ యాంగిల్స్ వచ్చి మళ్ళీ ఫార్ములాస్ అప్లై చేసి మార్చుకోకుండా డైరెక్ట్గా ఫస్ట్ మనకి ఏకి పెద్ద యాంగిల్ వచ్చే విధంగా బీకి చిన్న యాంగిల్ వచ్చే విధంగా తీసుకున్నాను. ఓకే, సో సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే మనకి ఫార్ములా ఏమవుతుందండి? 2 sin ఆఫ్ ఏ ప్లస్ బి/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి/2.
ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. సో ఇది ఏ అండ్ ఇది బి. ఏ ప్లేస్లో 3x, బి ప్లేస్లో x. ఇదిగో 2 sin a ప్లస్ బి బై 2 అలాగే ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అయిపోయిందా. తర్వాత దీనికి అప్లై చేసేస్తే ఇది ఏ అండ్ ఇది బి. సో ఏమవుతుందండి 2 sin ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అంతే. జస్ట్ ఫార్ములా అప్లై చేయడమే. ఇప్పుడు చూడు 3x ప్లస్ x అంటే ఎంత అండి మనకి 4x. ఇది 4x బై 2 అంటే 2 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2x వస్తుంది. సో sin 2x అండ్ 3x మైనస్ x అంటే ఎంత అండి 2x. సో 2 క్యాన్సిల్ అయిపోతే cos x ప్లస్ 7x ప్లస్ 5x అంటే 12 బై 2 అంటే 6x అండ్ ఇది మనకి x అవుతుంది. ఐ మీన్ cos x. సో కామన్గా ఏమని చూడండి 2 ఉంది మరియు cos x కూడా ఉంది, రెండు టర్మ్స్ కూడా. సో అందుకని 2 cos x కామన్ తీసేస్తే ఇక ఏముంటుందండి sin 2x అండ్ sin 6x. మళ్ళీ అగైన్ దీనికి కూడా ఫార్ములా అప్లై చేసేయండి. ఏంటి sin a ప్లస్ బి పైన అప్లై చేసింది. సో sin a ప్లస్ బి అంటే 2 sin ఇది ఏ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి. జస్ట్ యాంగిల్స్ మారుతాయి అంతే. సో 2 sin cos కామన్ యాంగిల్ a ప్లస్ బి బై 2 a మైనస్ బి బై 2 అంతే. సో 6 ప్లస్ 2 అంటే 8x అండ్ 8x బై 2 అంటే 2 sin 4x అలాగే 6x మైనస్ 2x అంటే 4x బై 2 అంటే 2x. సరిపోయిందా అంతే, ఆన్సర్ అయిపోయింది మనకి. 2 ఇంటూ 2 4 cos x ఇంటూ cos 2x ఇంటూ sin 4x విచ్ ఈస్ ద RHS అన్నమాట. డైరెక్ట్గా ఓన్లీ సింగిల్ ఫార్ములా sin a ప్లస్ sin b ఫార్ములా అప్లై చేస్తే మనకి ప్రాబ్లం అయిపోయింది. సో ఇదంతా LHS వాల్యూ అండి. సో LHS ఇక్కడ రాసుకున్నాను. టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లు వచ్చింది రాసుకున్నాము. చూడండి దీనికి sin a ప్లస్ sin b ఫార్ములా అప్లై చేయండి. అలాగే దీనికి కూడా సేమ్ sin a ప్లస్ sin b ఫార్ములా అప్లై చేయండి. డినోమినేటర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్ములా ఉన్నాయండి, ఇది cos a ప్లస్ cos b ఫార్ములా. అలాగే ఇది కూడా cos a ప్లస్ cos b ఫార్ములా. అంతే, మనకి ఫార్ములాస్ తెలిస్తే సరిపోద్ది. sin a ప్లస్ sin b అంటే ఇదిగో ఫార్ములా ఏమవుతుంది 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2. అలాగే cos a ప్లస్ cos b అంటే 2 cos a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2. చక్కగా నేను ఇందాక చెప్పిన విధంగా ఫార్ములాస్ అప్లై చేస్తే మీకు ఈ స్టెప్ వచ్చేస్తుందండి. ఇది కొంచెం చూడడానికి మరి పెద్దది ఉంటుంది, ఎందుకంటే మరి 4 ఫార్ములాస్ ఒకేసారి అప్లై చేశాం కదా. ఫస్ట్ సైన్ ఇది దేని వాల్యూ, ఇదంతా కూడా sin 7x ప్లస్ sin 5x అర్థమవుతుందా. అలాగే ఇది దేని వాల్యూ, ఇదంతా కూడా sin 9x ప్లస్ sin 3x ఓకేనా. అలాగే ఈ డినోమినేటర్లో ఇది దేని వాల్యూ అంటే cos 7x ప్లస్ cos 5x అంటే ఇది. అలాగే ఇది దేని వాల్యూ అండి, ఇక్కడ నుండి ఇక్కడికి cos 9x ప్లస్ cos 3x అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేను మళ్ళీ రాస్తాను. ఇవేమి కూడా మీరు నోట్ చేసుకోవద్దండి. ఓకే, సింపుల్గా క్లీన్ PDF నేను మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా, అదే మీకు నోట్స్. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతే. ఓవరాల్గా ఈ యాంగిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఉన్న యాంగిల్స్ అన్నింటినీ కూడా సింప్లిఫై చేసేసుకుంటే బేసిక్ సింప్లిఫికేషన్సే కదండి. ఫైనల్గా మీకు ఈ స్టెప్ వచ్చేస్తుందండి. ఇది అబ్జర్వ్ చేస్తే 2 sin 6x 2 sin 6x అంటే కామన్ తీసుకొచ్చేమో కదా ఈ 2 sin 6xని. అలాగే డినోమినేటర్లో 2 cos 6x ఇక్కడ కూడా 2 cos 6x. సో న్యూమరేటర్లో నుండి sin 6x కామన్ తీసేసుకో, 2 sin 6x ఇదిగో. ఇంక ఇక్కడ ఏముంటుందండి cos x ప్లస్ cos 3x ఇదిగో cos x ప్లస్ cos 3x. డినోమినేటర్లో 2 cos 6x కామన్ తీసేస్తాం అంటే ఇక్కడ ఏముంటుందండి cos x ఇదిగో ప్లస్ cos 3x. సో cos x ప్లస్ cos 3x cos x ప్లస్ cos 3x రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక రిమైనింగ్ ఏంటి 2 sin 6x బై 2 cos 6x. ఆఫ్ కోర్స్ 2 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. మనకి తెలుసు ఏంటి sin θ బై cos θ అంటే tan θ. బేసిక్ ఫార్ములా, వెరీ బేసిక్ ఫార్ములా, మన 10th క్లాస్లో నేర్చుకున్నది. ఇక్కడ sin 6x బై cos 6x ఉంది అంటే θ ప్లేస్లో 6x ఉంది అంతే. సో ఇక్కడ కూడా θ ప్లేస్లో 6x వస్తుంది విచ్ ఈజ్ tan 6x. చూసారా, చూడడానికి సమ చూడండి ఎంత ఉందో. ఇందులో మీకు తెలిసింది ఏంటి, ఫార్ములాస్ అప్లై చేయడం వస్తే ఎంత పెద్ద సమయాన్ని ఈజీగానే వస్తుంది. అర్థమవుతుందా. పర్టికులర్గా కొన్ని ఉంటాయి అవి కొంచెం ఆలోచించాల్సిన సమ్స్ ఉంటాయి, బట్ మ్యాక్సిమం మీకు ఫార్ములాస్ ఐడియా ఉంటే చేసే ప్రాబ్లమ్సే ఎక్కువ.